లగ్జరీ లైఫ్, డాలర్లో సంపాదన, విదేశాల్లో చదువు అనగానే ప్రతి ఒక్కరి మైండ్లో మెదిలే అందమైన కలలివి. కానీ ఈ రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణమేంటి? గ్లోబల్ మార్కెట్లో ఒకే ఒక్క కరెన్సీ పతనం వేలాది మంది భారతీయ విద్యార్థుల జీవితాలను ఎలా తలకిందులు చేస్తోంది? లండన్, న్యూయార్క్ వీధుల్లో చదువుకోవడానికి వెళ్లిన మన దేశ విద్యార్థులు ఇప్పుడు పూట గడవక ఎలాంటి ఘోరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు? నిజానికి విదేశాల్లో చదువుకోవాలని ప్రతి స్టూడెంట్ కలలు కనడం కామనే. అయితే ఈ మధ్య కాలంలో గ్లోబల్ ఎకానమీలో జరుగుతున్న కొన్ని అనూహ్య పరిణామాలు, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఘోరంగా పడిపోవడం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పాలిట ఒక పెద్ద శాపంగా మారింది. నిన్న మొన్నటి వరకు డాలర్తో రూపాయి విలువ 85 లేదా 90 రూపాయల దగ్గర ఉంటే ఇప్పుడు అది ఏకంగా 95 దాటి ఎప్పుడైనా 100 మార్కును టచ్ చేసేలా దూసుకుపోతోంది. ఈ నంబర్స్ వినడానికి కేవలం ఎకానమిక్ స్టాటిస్టిక్స్ లాగే అనిపించవచ్చు. కానీ విదేశాల్లో ఉంటున్న మన భారతీయ విద్యార్థుల రియల్ లైఫ్లోకి వెళ్తే ఆ ఒక్క రూపాయి పతనం వెనుక ఎన్నో కన్నీటి గాథలు, ఆకలి కేకలు దాగి ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లండన్ నగరంలో ఒక సాదాసీదా శాండ్విచ్ ధర సుమారు 8 పౌండ్లు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1000 రూపాయలు. ఒక పూట బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఏ మిడిల్ క్లాస్ స్టూడెంట్కైనా సాధ్యం కాని పని. మరి అక్కడ ఉన్న విద్యార్థులు ఎలా బతుకుతున్నారు? ఇక్కడే ఒక షాకింగ్ రియాలిటీ బయటపడింది. లండన్లోని ప్రసిద్ధ కింగ్స్ కాలేజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మాన్వి కోహ్లీ అనే ఒక ఇండియన్ స్టూడెంట్ తన భయంకరమైన ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంది. ఆమె దాదాపు 3 నెలల పాటు కేవలం ఎక్స్పైరీ డేట్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆహారంతోనే కడుపు నింపుకుందట. లండన్ వంటి నగరాల్లో టూ గుడ్ టు గో అనే ఒక స్పెషల్ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్టోర్లలో మిగిలిపోయిన ఆహారం లేదా కొన్ని గంటల్లో చెత్తబుట్టలోకి వెళ్లే ఫుడ్ ఐటమ్స్ను ఈ యాప్ ద్వారా చాలా తక్కువ ధరకు అమ్ముతారు. అంటే 8 పౌండ్లు ఉన్న శాండ్విచ్ను కేవలం 2.5 పౌండ్లకే ఈ యాప్లో పొందొచ్చు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆఖరి నిమిషం ఫుడ్ కోసం వందలాది మంది విద్యార్థులు యాప్లో అలర్ట్గా ఉండి ఆ స్టోర్ల వైపు పరుగుదీయాలి. ఒక్క సెకండ్ ఆలస్యమైన ఆ ఫుడ్ ఇంకొకరికి సొంతమైపోతుంది. అంటే ఒక క్వాలిటీ డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లిన మన విద్యార్థులు అక్కడ రోజువారీ ఆహారం కోసం ఎంతలా స్ట్రగుల్ అవుతున్నారో ఊహించుకోవచ్చు. చాలామంది అనుకునేది ఏంటంటే ఫారిన్ వెళ్ళిన వాళ్ళంతా చాలా రిచ్, వాళ్ళ దగ్గర బోలెడంత మనీ ఉంటుంది అని. కానీ వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధం. విదేశీ యూనివర్సిటీల్లో చదువుతున్న వారిలో 80% మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. తల్లిదండ్రులు తమ జీవితకాల కష్టాన్ని, ఉన్న ఇళ్లను, పొలాలను తాకట్టు పెట్టి ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు. లోన్ శాంక్షన్ అయ్యేటప్పుడు రూపాయి విలువ ఒకలా ఉంటే వీరు అక్కడికి వెళ్లి చదువుకునేసరికి రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. మాన్వి కోహ్లీ ఇండియా వదిలి వెళ్ళినప్పుడు డాలర్ వాల్యూ 85 రూపాయలు ఉంటే ఆమె కోర్సు పూర్తి చేసుకుని వచ్చేసరికి అది 93 రూపాయలకు చేరింది. బడ్జెట్ క్యాలిక్యులేషన్స్లో ఈ కరెన్సీ చేంజ్ను అంచనా వేయకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఊహించని ఫైనాన్షియల్ క్రైసిస్లో కూరుకుపోతున్నారు. ఈ రూపాయి పతనం విద్యార్థులపై 2 రకాలుగా కోలుకోలేని దెబ్బ కొడుతోంది. మొదటిది రోజువారీ లివింగ్ కాస్ట్, ట్యూషన్ ఫీజులు విపరీతంగా పెరిగిపోవడం. రెండోది ఇండియాలో తీసుకున్న బ్యాంక్ లోన్స్ ఏమాత్రం సరిపోకపోవడం. సాధారణంగా విదేశీ యూనివర్సిటీలు ఫీజులను సెమిస్టర్ల వారీగా కలెక్ట్ చేస్తాయి. మొదటి సెమిస్టర్ ఫీజు కట్టిన తర్వాత రెండో సెమిస్టర్ సమయానికి రూపాయి విలువ పడిపోవడంతో కట్టాల్సిన ఫీజు అమౌంట్ ఇండియన్ కరెన్సీలో లక్షల్లో పెరిగిపోతోంది. దీంతో పాత లోన్ అమౌంట్ సరిపోక తల్లిదండ్రులు ఇండియాలో మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ టాప్అప్ లోన్లు తీసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న సంజన్ కుమార్ అనే మరో స్టూడెంట్ తన ఆవేదనను వ్యక్తపరిచింది. ఇండియా నుంచి వాళ్ళ పేరెంట్స్ పంపించే మనీ అంతే ఉన్నా అమెరికాలో రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల ఆ డబ్బు యొక్క కొనుగోలు శక్తి కంటే పర్చేసింగ్ పవర్ దారుణంగా తగ్గిపోయిందని అంటోంది. గతంలో ఒక అమౌంట్తో నెలంతా గడిపితే ఇప్పుడు కనీసం 2 వారాలు కూడా గడవడం లేదని చెప్తోంది. దీనివల్ల చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు యూనివర్సిటీలు ఉచితంగా నిర్వహించే ఫుడ్ బ్యాంక్స్, ఆహార పంపిణీ కార్యక్రమాలపై డిపెండ్ అవుతున్నారు. వారానికి ఒకసారి ఇచ్చే ఫ్రీ కూరగాయలు, పాలు, బ్రెడ్ ముక్కలతోనే ఫ్రిడ్జ్లు నింపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ తట్టుకోవడానికి స్టూడెంట్స్ తమ లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చేసుకుంటున్నారు. కాస్త దూరం వెళ్లాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో లేదా క్యాబ్లను వాడడం మానేశారు. ఎందుకంటే వాటి ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. రూపాయలను ఆదా చేయడం కోసం కిలోమీటర్ల కొద్దీ నడవడం అలవాటు చేసుకుంటున్నారు. లగ్జరీ రూమ్స్ పక్కన పెట్టి ఒకే చిన్న గదిలో 4-5 విద్యార్థులు కలిసి అడ్జస్ట్ అవుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఖర్చులు వెళ్లదీయడానికి దొరికిన ప్రతి పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. డిపార్ట్మెంటల్ స్టోర్లలో సరుకులు మోయడం, రైల్వే స్టేషన్లో ఫ్లోర్ క్లీనింగ్ చేయడం, రెస్టారెంట్లో ప్లేట్లు కడగడం వంటి పనులు కూడా సిగ్గుపడకుండా చేయాల్సి వస్తోంది. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ స్కాలర్ అనీషా గుప్తా ఈ పరిస్థితిపై ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేస్ చేశారు. ఈ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ వల్ల విద్యార్థులు తమ అసలు లక్ష్యమైన అకాడమిక్ వైఫల్యానికి గురవుతున్నారని ఆమె హెచ్చరించారు. రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు
పూట ఎలా గడవాలి, రేపటి ఖర్చుల కోసం డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలి అని ఆలోచించే ఒక స్టూడెంట్ చదువుపై ఎలా కాన్సన్ట్రేట్ చేయగలడు? క్లాస్ రూమ్లో కూర్చున్న మైండ్ అంతా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చుట్టూనే తిరుగుతుంటే అకాడమిక్గా టాప్ స్కోర్ సాధించడం ఇంపాసిబుల్ అని ఆమె స్పష్టం చేశారు. ఒక్క పూట భోజనం మానేసి చదువుకోవడం అనేది పాశ్చాత్య దేశాల వాళ్లకు ఒక షాకింగ్ విషయంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మన భారతీయ విద్యార్థులకు ఇదే నిత్య జీవిత సత్యం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 100 రూపాయల మార్కుకు చేరువ కావడం అనేది కేవలం బిజినెస్ న్యూస్ ఛానల్లో వచ్చే ఒక బ్రేకింగ్ న్యూస్ లేదా ఎకనామిక్ గ్రాఫ్ కాదు. అది విదేశాల్లో మెరుగైన భవిష్యత్తు కోసం అడుగుపెట్టిన లక్షలాది మంది భారతీయ విద్యార్థుల ఆకలి సూచిక. ఇండియాలో కూర్చుని తమ పిల్లలు అమెరికాలో, లండన్లో ఎంజాయ్ చేస్తున్నారని మురిసిపోయే తల్లిదండ్రుల ఆందోళనది. గ్లోబల్ కరెన్సీ మార్కెట్లో జరుగుతున్న ఈ హెచ్చుతగ్గులు మన విద్యార్థుల కలలను, వారి కెరీర్ను ఎలా కబళిస్తున్నాయో అర్థం చేసుకుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు. మరి ఈ కరెన్సీ కష్టాల నుంచి మన స్టూడెంట్స్ ఎప్పుడు బయటపడతారు? రూపాయి మళ్లీ పుంజుకుని మన వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.